ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన చివరి రోజున అభయహస్తం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఆఫీసర్లు. 6 గ్యారెంటీల పథకాలకు జిల్లాలో ఇప్పటి వరకు 2,20,000 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా నుంచి దేవిదాస్ అందిస్తారు. జిల్లాలో ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ ప్రజాపాలన చివరి రోజు ఆదిలాబాద్ కేంద్రంలోని దాదాపు 49 వార్డుల్లో ఈ అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీ జరుగుతున్న సెంటర్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చిన దాదాపు 40,000 అప్లికేషన్స్ యొక్క ఈ డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, ప్రతి ఒక్క అప్లికేషన్ని ఈ కంప్యూటరైజ్లో డాటాను పొందుపరుస్తున్నారు. దీని ద్వారా మళ్ళీ ఈ సంఖ్య 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ అధికారులు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఆదిలాబాద్ పురపాలక సంఘంలో మనకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏవైతే మనకి స్టార్ట్ చేయడం జరిగిందో, ఇవాళ 6వ తేదీ చివరి రోజు, ఈ రోజు వరకు దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగించడం జరిగింది. సో ఈ రోజు చివరి రోజు నాటికి నిన్నటి వరకు వచ్చిన దరఖాస్తులు చూసుకుంటే మనకి ప్రజాపాలన దరఖాస్తులు 45,206 దరఖాస్తులు మనకు రీచ్ కావడం జరిగింది. టోటల్ ఆదిలాబాద్ పురపాలక సంఘంలో ఉన్న ఇండ్ల సంఖ్య వచ్చేసి 48,393. అంటే మనకి 95% అబౌవ్ దరఖాస్తులు ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రిసీవ్ చేసుకున్న దరఖాస్తులన్నింటినీ కూడా ప్రతి వార్డు ఆఫీసర్ వారీగా డాటా ఎంట్రీ ఆపరేటర్లను అరేంజ్ చేసి ఆన్లైన్లో నిన్న ట్రైనింగ్ ఇచ్చారు జడ్పీ మీటింగ్ హాల్లో. ఈరోజు నలంద డిగ్రీ కాలేజీలో ఇంటిగ్రేటెడ్గా మన మున్సిపాలిటీకి సంబంధించిన 45,206 దరఖాస్తులను డాటా ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు దీన్ని పూర్తి పర్యవేక్షణలో ప్రతి డాటా అనేది అక్యురేట్గా సిటిజన్ ఏ రకంగా ఇచ్చాడో అదే రకంగా డాటాని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్న సూచనల మేరకు మేము దీన్ని సూపర్విజన్ చేస్తున్నాము. ఈరోజు ఇంకా ఎన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? దాదాపు మనం నిన్న తీసుకుంటే నిన్న 5వ తేదీ రోజు 1,604 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అంటే గత 6 రోజులతో పోల్చుకుంటే మనకి దరఖాస్తుల సంఖ్య చాలా తగ్గింది. మ్యాక్సిమం దరఖాస్తులు రిసీవ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు దాదాపు 1,000 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం మాత్రమే ఉంది. అంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రాసెస్ ఎట్లా ఉంది మేడం? ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రేషన్ కార్డు తీసుకోవడం అనేది అప్లికేషన్తో పాటు మ్యాండేటరీ మాత్రం కాదు. సో దీనికి తర్వాత భవిష్యత్తులో రేషన్ కార్డు కోసం ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆధార్ కార్డుతో మాత్రమే మనం ఈ ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నాం. డాటా ఎంట్రీ మొత్తం పూర్తి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది మేడం? మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం డాటా ఎంట్రీ 9 రోజుల పాటు పూర్తి చేయాలి. సో ఈ రోజు నుంచి మొదలుకొని 9వ రోజు పాటు నాన్ స్టాప్ కంటిన్యూయేషన్, హాలిడేస్ లేకుండా కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 90% అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటికే 1,97,000 దరఖాస్తులు నిన్నటి వరకు అధికారులు స్వీకరించారు. ఈరోజు కూడా దాదాపు మరో 35,000 అప్లికేషన్లు వస్తాయని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలనలో 2,40,000 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17వ తేదీలోపు డాటా ఎంట్రీ చేసి అర్హులను ఎంపిక చేయాల్సిన ప్రాసెస్ని పూర్తి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.